గొల్లగట్టు లింగ ఓ దేవా గజ్జేల లాగులట ఓ దేవా గొల్లగట్టు జాతర ఓ లింగా డప్పుల మూతలతో శివసత్తులాటలతో నిన్ను గొలిచేము దేవా గొల్లగట్టు పెద్దగట్టు లింగ ఓ దేవా. నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ఈరోజు గొల్లగట్టు చారిత్రక నేపథ్యం గురించి పూర్తి చరిత్రను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. చరిత్రలోకి వెళ్ళే ముందు కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ కావాలంటే మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గొల్లగట్టు జాతర తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో జానపదులు జరుపుకునే జాతరలో రెండవ అతిపెద్ద జాతరగా గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర ప్రసిద్ధిగాంచినది. దానినే పెద్దగట్టు జాతర అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ జాతరను జానపదుల్లో ఒకరైన గొల్లలు వందల ఏళ్ల నుండి నేటికి ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అయినప్పటికీ రచయితలు రాసిన చరిత్ర గ్రంథాల్లో ఈ జాతర గురించి రాయకపోవడం వలన ఎంతో విశిష్టమైన జాతర రాష్ట్ర వ్యాప్తంగా చేరువ కాలేకపోయింది. గొల్లగట్టు లింగమంతుల స్వామి జాతర చారిత్రక నేపథ్యం: గొల్లగట్టు జాతర స్థల పురాణం, దురాజ్పల్లి స్థల పురాణం, గొల్లగట్టుపై గల చారిత్రక నిర్మాణాలైన లింగమంతుల స్వామి ఆలయం, చౌడమ్మ తల్లి ఆలయం, ఎల్లమ్మ తల్లి పుట్ట, పోచమ్మ పోతరాజు, భైరవ విగ్రహాలు, జాగిలాల బండ, కోనేరు, అతిపెద్ద ఊడలమర్రి గురించి వివరించే ప్రయత్నపోతున్నాను. గొల్ల ప్రారంభంలో దిష్టి పూజ కార్యక్రమంతో ఈ జాతరని ప్రారంభించడం జరుగుతుంది. ప్రారంభం నుండి ముగింపు వరకు దాదాపు 5 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. వీటిలో దేవరపేట తరలింపు, గంపల ప్రదర్శన, రాశిభవనం సమర్పణ, బొట్టు కంకణం, అవసరాలు ఎత్తుట, దిబ్బం కుడుపుట, తొలిబర్రె, బద్దెపాల గొర్రె, వరద గొర్రె బలి, జాగిలాల పోసుట, చంద్రపటం పరచుట, శ్రీ లింగమంతుల స్వామి కళ్యాణం, నిలవారం పెట్టుట వంటి ప్రధాన ఘట్టాలను నిర్వహించడం జరుగుతుంది. చివరగా గొల్లగట్టు లింగమంతుల స్వామి చౌడమ్మ తల్లి జాతరలో గొల్లలు ఆచరించే సాంప్రదాయ ఆరాధన పద్ధతులైన సాంప్రదాయ దుస్తులు ధరించి రావడం, మందగంబతో రావడం, కోనేరులో పుణ్యస్నానం, బోనాల సమర్పణ, జంతుబలి, తలనీలాల సమర్పణ, పానసరం పట్టుట, ముడుపులు కట్టుట, ఒడిబియ్యం సమర్పణ, గండదీపం ఎట్టుట వంటి పలు మొక్కులను తీర్చుకోవడం జరుగుతుంది. భారతదేశంలోని గొల్లలు జరుపుకునే ప్రధాన జాతరలో లింగమంతుల స్వామి జాతర విశిష్టమైనది. ఇది మన దేశంలోనే గొల్లల సంస్కృతి సాంప్రదాయ పద్ధతిలో జరుగుతున్న ఏకైక జాతర అని కూడా మనము చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతరగా గొల్లగట్టు జాతర ప్రసిద్ధిగాంచింది. ఈ జాతర సూర్యాపేట జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో చివ్యంల మండలంలోని దురాజ్పల్లి గ్రామ సమీపంలోని పాలశెర్లయ్య గుట్టపై గొల్లల ఆరాధ్య దైవంగా భావించే లింగమంతుల స్వామి ఆలయం కలదు. ఇక్కడ జరిగే జాతరను లింగమంతుల స్వామి జాతర అని కూడా పిలవడం జరుగుతుంది. దీనినే గొల్లగట్టు జాతర, పెద్దగట్టు జాతర, లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి జాతర అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘమాసంలో వచ్చే మొదటి ఆదివారం నుండి గురువారం వరకు, అంటే దాదాపు 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. పెద్దగట్టు జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంలో గొల్లలు కీలక పాత్రను పోషిస్తారు. ఈ జాతరకు మన రాష్ట్రం నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు నుండి గొల్లలతో పాటు మిగిలిన కులాలకు చెందిన దాదాపు 50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన భక్తులకు వివిధ సంస్కృతులు, ఆచార వ్యవహారాలు ఉన్నప్పటికీ కూడా గొల్లగట్టు జాతరలో పూజలు మాత్రం గొల్ల సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించి దాన్ని అందరూ కూడా ఆదరించి మొక్కులు చెల్లించడం జరుగుతుంది. ఈ జాతరకు శతాబ్దాల చరిత్ర ఉన్నట్లు స్థానికులు, చరిత్రకారులు చెప్పడం జరుగుతుంది. ఈ జాతర ఎప్పటి నుండి జరుగుతుందో నిర్ధారించుటకు సరైన ఆధారాలు లేవు. కానీ జాతర పుట్టుక అనేది మౌఖిక గాథలు, కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ గాథలన్నీ గొల్లల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి గొప్పతనం వివరించే విధంగా ఉన్నాయి. గొల్లగట్టు జాతర స్థల పురాణం, గొల్లలు మరియు స్థానికుల కథనం ప్రకారం లింగమంతుల స్వామి జాతర గత 500 సంవత్సరాల క్రితం ఉండ్రుగొండ గిరిదుర్గంలోని పెద్దగట్టుపై జరిగేదట. ఈ కోట హైదరాబాద్ నుండి 150 కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65ను ఆనుకొని సూర్యాపేట జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండ్రుగొండ గ్రామ శివారులో కలదు. ఇది అత్యంత దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. ఈ కోట 7 నుండి 8 గుట్టలను కలుపుతూ నిర్మించబడిందని చెప్తూ ఉంటారు. ఈ కోట ఆయా కాలాల్లో పరిపాలించిన కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు,
అధీనంలో ఉన్నట్లు తెలుస్తుంది. విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు తన తూర్పు దండయాత్రలో భాగంగా కళింగ గజపతుల నుండి ఉండ్రుగొండ దుర్గమును జయించినట్లు చెప్పడం జరుగుతుంది. లింగమంతుల స్వామి జాతరను ఉండ్రుగొండ పెద్దగట్టు నుండి దురాజపల్లి సమీపంలోని పాలచెర్లయ్య గుట్టకు మార్చి దాదాపు 100 ఏండ్లు అవుతుందని స్థానికులు చెప్పడం జరుగుతూ ఉంది. దురాజపల్లి గ్రామస్తుల కథనం ప్రకారం క్రీస్తుశకం 11వ శతాబ్దంలో రాసకూట వంశానికి చెందిన ధ్రువుడు అనే రాజు తన పేరిట దురాజపల్లి అనే గ్రామాన్ని నిర్మించినట్లు పేర్కొంటున్నారు. లింగమంతుల స్వామి జాతర పెద్దగట్టు నుండి పాలచెర్లయ్య గుట్టకు మారుటకు గల సరైన ఆధారాలు లేవు, కానీ స్థానికంగా అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మొదటి కథనం ప్రకారం జాతర సమయంలో నిండు గర్భిణి లింగమంతుల స్వామికి మొక్కు చెల్లించేందుకు మందగంప ఎత్తుకొని, అంటే బోనంకుండ పూజ సామాగ్రితో కలగలిపిన గంప పెద్దగట్టు ఎక్కుతుండగా కాలు జారి కింద పడి మరణించినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది. దీనికి చలించిన లింగమంతుల స్వామి భక్తుల సౌకర్యార్థం పాలచెర్లయ్య గుట్టపై వెలిశారని ఒక కథ ప్రచారంలో కలదు. రెండవ కథనం ప్రకారం జాతర సమయంలో గొల్ల కుటుంబకు చెందిన గర్భిణి మందగంప ఎత్తుకొని పెద్దగట్టు ఎక్కుతుండగా అదుపు తప్పి పడిపోయి మృతి చెందగా ఆమె భర్త కోపంతో లింగమంతుల స్వామి దేవాలయంలోని విగ్రహాలను తొలగించి పెద్దగట్టు పక్కన గల యానాల బావిలో పడవేశారని చాలామంది చెప్తారు. తర్వాత కొంతకాలానికి దేవుడు ఒక గొర్రెల కాపరి కలలో వచ్చి తన విగ్రహాలను యానాల బావి నుండి తీసి పాలచెర్లయ్య గుట్టకు మార్చమని చెప్పడం జరిగిందని చెప్తారు. దీంతో గొర్రెల కాపరి యానాల బావి నుండి లింగమంతుల స్వామి విగ్రహాలను తెచ్చి పాలచెర్లయ్య గుట్టపై ప్రతిష్ఠించి తమ కులస్తులతో కలిసి పూజలు చేసినట్లు ఒక కథ ప్రచారంలో ఉన్నది. లింగమంతుల స్వామి విగ్రహాలను పెద్దగట్టు నుండి పాలచెర్లయ్య గుట్టపై పునర్ప్రతిష్ఠించగా అక్కడ 2 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతున్నట్లు మనకు చాలా క్లియర్గా అర్థమవుతున్నది. గొల్లగట్టుపై చారిత్రక నిర్మాణాన్ని గనక గమనిస్తే పూర్వం లింగమంతుల స్వామి జాతర ఉండ్రుగొండ కోటలో గల పెద్దగట్టు పైన లింగమంతుల స్వామి ఆలయంలో జరిగేదట. ప్రస్తుతం లింగమంతుల స్వామి జాతర దురాజపల్లి సమీపంలో గల పాలచెర్లయ్య గుట్టపై గల లింగమంతుల స్వామి ఆలయం వద్ద జరుగుతుంది. ఈ పాలచెర్లయ్య గుట్టనే గొల్లగట్టు అని కూడా పిలవడం జరుగుతుంది. చారిత్రక నిర్మాణాలలో లింగమంతుల స్వామి ఆలయం, చౌడమ్మ తల్లి ఆలయం, ఎల్లమ్మ తల్లి పుట్ట, పోచమ్మ పోతరాజు భైరవ విగ్రహాలు, జాగిలాల బండ, కోనేరు ముఖ్యమైన. ఆలయంలో ముద్ర రూపంలో ఉన్న లింగమంతుల స్వామి, ఉగ్ర రూపంలో ఉన్న లింగమంతుల స్వామి, శాంత రూపంలో ఉన్న లింగమంతుల స్వామి విగ్రహాలతో పాటు లింగాలు పట్టుకొని ఉన్న ఆకుమంచమ్మ, మాణిక్యమ్మల విగ్రహాలు ప్రతిష్ఠించబడి కలవు. చౌడమ్మ తల్లి ఆలయ నిర్మాణం గొల్లలు మరియు స్థానికుల కథనం ప్రకారం గొల్లగట్టుపై చౌడమ్మ తల్లి ఆలయం నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ ఆలయంలో చౌడమ్మ, ఎలమంచమ్మ, గంగమ్మ విగ్రహాలు ప్రతిష్ఠించబడి ఉండడం జరుగుతుంది. ఎల్లమ్మ తల్లి పుట్ట విషయానికి వస్తే గొల్లగట్టుపై లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లి ఆలయాలకు పశ్చిమ వైపున నార్లింగ చెట్టు కింద పుట్ట కలదు. దీనిని ఎల్లమ్మ తల్లి పుట్టగా భావించి పూజిస్తున్నారు. పోచమ్మ పోతరాజు భైరవ విగ్రహాల విషయానికి వస్తే గొల్లగట్టుపై లింగమంతుల స్వామి ఆలయంకి ఎదురుగా పోచమ్మ మరియు పోతరాజు భైరవ విగ్రహాలు కలవు. ఇక్కడనే చౌడమ్మ తల్లికి జంతువులను బలివ్వడం జరుగుతుంది. జాగిలాల బండ గొల్లగట్టుపై ఆలయంకు పశ్చిమ భాగంలోని మెట్లకు కోనేరుకు మధ్య జాగిలాల బండ ప్రదేశం కలదు. కోనేరు విషయానికి వస్తే గొల్లగట్టుపై అత్యంత పురాతనమైన కోనేరు కలదు. ఇది రాతిగుట్ట మధ్యలో కల కోనేరులోనే నీరు ఏ కాలంలో ఎండిపోకపోవడం విశేషంగా చెప్పవచ్చును. పూర్వం జాతరకు వచ్చిన ప్రతి భక్తుడు కోనేరులో పుణ్యస్నానం ఆచరించి స్వామిని దర్శించుకునేవాడట. ఈ గొల్లగట్టుపై అతిపెద్ద ఊడలమర్రి కలదు. దీని విషయానికి వస్తే గొల్లగట్టుకు క్రింద పడమటి భాగంలో దాదాపు 150 సంవత్సరాల చరిత్ర గల అతిపెద్ద ఊడలమర్రి చెట్టు కలదు. ఇది దాదాపు అరెకరం విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రతిసారి జాతర సమయంలో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ చెట్టు కింద కూర్చుంటే మోక్షం కలుగుతుందని చాలామంది నమ్ముతారు. మిర్యాల గ్రామంకు చెందిన మట్ట వంశీయులు, చీకటాయపాలెంకు చెందిన తండు వంశీయులు జాతర నిర్వహణలో వంశపారంపర్యంగా పాల్గొంటున్నారు. జాతర వివరాల్లోకి వెళితే దిష్టి పూజ కార్యక్రమం కలదు. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ప్రారంభంకు 15 రోజుల ముందు మాఘమాసం అమావాస్య ఆదివారం అర్ధరాత్రి దిష్టి కుంభాలు పోయుట, అంటే దిష్టి పూజ చేయుట ఆనవాయితీగా వస్తున్నది. ఆచారం ప్రకారం లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లికి దిష్టి పూజను కేసారం గ్రామంలోని
గొల్ల కులంకు చెందిన మెంతబోయిన వంశస్థులు గుంపుల, తిరుమలగిరి, చివ్యంల, కాంపాడు గ్రామాల్లోని గొల్ల కులకు చెందిన ముండ వంశస్థులు, కేసారం గ్రామంలోని కాపు కులంకు చెందిన గొర్లవారు కలిసి తమ ఆశ్రిత కులస్తులైన చీకటాయపాలెం, మిర్యాల, వెంపడి గ్రామాలకు చెందిన బైకాని గొల్లలైన తండు, మట్ట వంశస్థులతో కలిసి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దిష్టి పూజకు ముందు శనివారం రోజున గొల్లలు తమ ఆశ్రిత కులాలైన బైకాని వారు తమ వాయిద్యాలతో చౌడమ్మ తల్లి దేవరపెట్టెను మహబూబాబాద్ నుండి తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామం నుండి తీసుకుని వచ్చి ఊరేగింపుగా కేసారం గ్రామంలోని గొల్ల పెద్దలైన మెంతబోయిన వంశస్థుల ఇండ్లలో గల దేవర గుడిలో పెట్టడం జరుగుతుంది. ఈ దేవరపెట్టెకు పసుపు కుంకుమలను బొట్లుగా పెట్టి ధూపదీపారాధన చేసి కొబ్బరికాయలు కొట్టి మొక్కడం జరుగుతుంది. దేవరపెట్టెలోని దేవతామూర్తులైన లింగమంతుల స్వామి, గంగమ్మ, ఆకుమంచమ్మ, ఎలమంచమ్మ మరియు చౌడమ్మల బొమ్మలను గుడ్డతో తుడిచి పసుపు కుంకుమలతో బొట్లు పెడతారు. బంతిపూల దండలతో అలంకరిస్తారు. కుల పెద్దలు ధూపదీపారాధన చేసి కొబ్బరికాయలు కొట్టి పరమాన్నం నైవేద్యంగా పెట్టి మొక్కి దేవరపెట్టెను ఓలింగా ఓలింగా అంటూ కదిలిస్తారు. ఆదివారం రాత్రి చౌడమ్మ తల్లి దేవరపెట్టె ఊరేగింపు అర్ధరాత్రి వరకు దురాజ్పల్లి గ్రామంలో గల పాలచెర్లయ్య గుట్టపై గల లింగమంతుల స్వామి ఆలయంకు చేరుకుంటుంది. బియ్యం, పాలు, పెరుగు, నెయ్యి, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుగ్గిలం, మహిషాసుతో పాటు పిల్లతల్లి గొర్రెను పట్టుకొని అంజనపు చౌడమ్మ దేవరపెట్టెను భుజాలపై మోసుకుంటూ కాలినడకన ఓలింగా ఓలింగా అంటూ ఊరేగింపుగా బయలుదేరుతారు. ఈ ఊరేగింపులో ముందు వరుసలో బైకాని వారు తాళాలు వాయిస్తూ జానపద గేయాలు పాడుతుండగా మరికొందరు గొల్లలు ఎర్రని చొక్కాలు, గజ్జల లాగులు తొడుక్కొని కాళ్లకు రవ్వ గజ్జలు కట్టుకొని ఓలింగా ఓలింగా అంటూ నృత్యాలు చేయడం జరుగుతుంది. వీరి వెనుక నలుగురు గొల్లలు దేవరపెట్టెను భుజాలపై మోసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. కేసారం గ్రామం నుండి అంజనపు చౌడమ్మ దేవరపెట్టెను ఊరేగింపుగా తీసుకొని వెళ్తుండగా గొల్లలతో పాటుగా మిగిలిన కులాల వారు కూడా దేవరపెట్టె ముందు నీళ్లు పోస్తూ మంగళహారతులు ఇస్తూ దేవరపెట్టె కింద నుండి అటు ఇటు వీగుతూ దేవరపెట్టెను తాకుతూ మొక్కడం జరుగుతుంది. బైకాని వారిలో ప్రధాన కథకుడు కథాగానం చేస్తుండగా వాయిద్యకారులు వాయిద్యాలను వాయిస్తుండగా బొంతగాళ్ళు వంత పాడుతారు. వీరు ముందుగా గంగ ప్రార్థన చేయడం జరుగుతుంది. ఆ తర్వాత దేవరపెట్టె ముందు చంద్రపట్నం వేయుటకు సెలవేనని గొల్లలను అడుగుతారు. వారు సెలవని బదిలిస్తారు. అప్పుడు ప్రధాన కథకుడు దేవరపెట్టె ముందు పసుపుతో మాత్రమే దీర్ఘచతురస్రాకారంలో ముగ్గు పరుస్తాడు. ఈ ముగ్గుపై బియ్యంతో 5 చిన్న చిన్న రాశులు పోసి వాటిపై కుడకలు, నిమ్మకాయలు, పోకలు, ఖర్జూరాలతో పాటు జీడిగింజలు పెడతారు. ఈ పసుపు ముగ్గుకు ముందు ఇరువైపులా 2 పెద్ద చిప్పలలో నూనె పోసి గుడ్డతో చేసిన వత్తులను పెట్టి దీపాలను వెలిగించి దీపారాధన చేసి వీటిని భక్తులకు చూపించగానే కళ్ళకు అద్దుకొని ఓలింగా ఓలింగా అంటూ మొక్కుతారు. దిష్టి పూజ ముగిసిన తరువాత సోమవారం తెల్లవారుజామున అంజనపు చౌడమ్మ తల్లి దేవరపెట్టెకు ఎదురుగా అందరూ కలిసి బైకాని వారు వాయిద్యాలు వాయిస్తూ కథాగానం చేస్తుండగా పిల్లతల్లి గొర్రెను బలి ఇస్తారు. బైకాని వారు బలి రక్తను కొంత అన్నంలో కలిపి గుడి చుట్టూ తిరుగుతూ బలి జల్లుతారు. ఈ బలి ఇచ్చిన పిల్లతల్లి గొర్రె మాంసంను వండి అన్నములో కలిపి చౌడమ్మ తల్లికి నైవేద్యంగా పెట్టి మొక్కుతారు. ఆ తర్వాత గొల్లలతో పాటు ఇతర భక్తులకు ప్రసాదంగా పెడతారు. పై విధంగా లింగమంతుల స్వామి జాతర 15 రోజుల ముందు జరిగే దిష్టి పూజలో భాగంగా దేవరపెట్టె ఊరేగింపు, చంద్రపట్నంతో దీపారాధన, దిష్టి కుంభలాలు పోయిట, పిల్లతల్లి గొర్రె బలిచుట కార్యక్రమాలు సాంప్రదాయబద్ధంగా గొల్లలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఇంటి నుండి స్త్రీలు మందగంపలను నెత్తిన పెట్టుకొని జాతరకు రావడం జరుగుతుంది. మొక్కు ప్రకారం గొల్లలతో పాటు మిగతా కులాల వారు గంపలు నెత్తిన పెట్టుకొని జాతరకు రావడం జరుగుతుంది. ఇలానే కొత్త కొత్త విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మా యొక్క యాదవ్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.